కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోలనే గాంధారి శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది? కౌరవులు అంతమవడంతో మహాభారతం ముగిసిపోలేదు. ఆ తర్వాత పాండవులు, యాదవ వంశం, కృష్ణుని మరణం సంభవించాయి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం కృష్ణుడి మరణం, అదే అవతారం చాలించడం. అది ఎలా జరిగిందంటే, శ్రీకృష్ణుడు అవతారం చాలించాడు. ఆ తర్వాత ద్వారక నీట మునిగిందని చెప్తారు. అయితే తనకు తానుగా అవతారం చాలించలేదని, గాంధారి శాపం కారణంగా మహాభారత యుద్ధం ముగిసిన 3.5 దశాబ్దాల తర్వాత కృష్ణుడు అవతారం చాలించాడని చెప్తారు. కురుక్షేత్ర యుద్ధంలో తన 100 మంది సంతానాన్ని పోగొట్టుకున్న గాంధారి ద్వారక మునిగిపోవాలని, కృష్ణుడు 36 ఏళ్లలో మరణించాలని శాపం పెడుతుంది. మహాభారత యుద్ధం చివరి రోజున పాండవులు ఆనందించకపోగా తమ బంధువులు, సైనికుల మరణం పట్ల చింతిస్తారు. ఈ విధ్వంసం మొత్తం చూసిన కృష్ణుడు కూడా నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఆ సమయంలో దూరం నుంచి గట్టిగా ఏడుపులు వినిపిస్తుంటాయి. ఆ ఏడుపు గాంధారిది. ఆమె తన మొదటి సంతానం దుర్యోధనుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో పాండవులు, కృష్ణుడు వచ్చారని గాంధారికి చెప్తాడు సంజయుడు. ఆగ్రహంతో ఊగిపోయిన గాంధారి, నేను నిత్యం పూజించే శ్రీ మహావిష్ణువు అయినా నువ్వు ఈ విధ్వంసాన్ని ఆపలేకపోయావని దుమ్మెత్తిపోస్తోంది. విష్ణువు రూపమైన నీకు సాధ్యమై కూడా ఆ పని చేయలేదని నిందిస్తుంది. మీ తల్లి దేవకిని అడుగు, బిడ్డలు పోయిన బాధేంటో తెలుస్తుంది. ఆమె 7 పిల్లలను పుట్టిన వెంటనే కోల్పోయింది. నేను నా 9 కొడుకులను యుద్ధంలో కోల్పోయానని శోకాలు పెడుతుంది. గాంధారి మాటలు విన్న చిన్ని కృష్ణుడు ఓ చిరునవ్వు నవ్వి, ఇదంతా జరుగుతుందని ముందే దుర్యోధనుడికి, మిగతా కౌరవులు కూడా చెప్పానని అంటాడు. అప్పటికి ఆగ్రహం చల్లారని గాంధారి, నా విష్ణు భక్తి నిజమైతే, నా పతి భక్తిలో ఎలాంటి లోపం లేకపోతే ఈ రోజు నుంచి 36 ఏళ్లలో నువ్వు మరణిస్తావని శపిస్తుంది. అంతేకాదు, యాదవులు కూడా ఒకరినొకరు కొట్టుకు చేస్తారని, ద్వారకా నీట మునుగుతుందని శపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి ఆవేశం చల్లారి తాను పెట్టిన శాపం గుర్తు చేసుకున్న గాంధారి కృష్ణుడి పాదాలపై పడి ఏడుస్తుండగా ఆమెను పైకి లేపిన కృష్ణుడు ఆ శాపాన్ని అంగీకరిస్తాడు. ఆ తర్వాత 36 ఏళ్లు కృష్ణుడు సత్యభామ, రుక్మిణితో సంతోషంగా జీవిస్తాడు. తర్వాత 36 ఏళ్లు భార్య రుక్మిణి, కుమారుడు శాంబతో సంతోషంగా జీవిస్తాడు. ఓసారి సప్త ఋషులంతా శ్రీకృష్ణుడు, బలరాముల్ని చూసేందుకు ద్వారకాను సందర్శిస్తారు. ఆ సప్త ఋషులను ఆట పట్టించేందుకు సాంబ ఒక చిలిపి పని చేస్తాడు. ఆడపిల్ల వేషంలో గర్భవతిలా నటిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఋషులు, అదే నిజమై నీ గర్భంలోంచి జన్మించిన బిడ్డ ద్వారా మీ యాదవ వంశం నాశనం అవుతుందని శపిస్తారు. అదే జరుగుతుంది. అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే. ఇక గాంధారి శాపం, కృష్ణుడి అవతారం చాలించడం విషయానికి వస్తే, గాంధారి శాపం గుర్తు చేసుకొని యాదవ వంశం నాశనమైపోయింది. 36 ఏళ్లు గడిచిందనే శోకంతో ఓ చోట కాలిపై కాలు వేసుకొని ఆలోచనలో మునిగిపోతాడు. ఆ సమయంలో కదులుతున్న కాలివేలు చూసి పక్షి అని భ్రమపడి వేటగాడు బాణం వేస్తాడు. అలా శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు. ఆ తర్వాత కృష్ణుడికి అంత్యక్రియలు నిర్వహించగా శరీరం మొత్తం కాలిపోయినా గుండె మాత్రం అలాగే కొట్టుకుంటూ ఉండిపోయిందని చెప్తారు.